హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసెస్ సరికల్లా అప్లైడ్ బయాలజీ లెసన్ నుంచి సీనియర్ జువాలజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో అప్లైడ్ బయాలజీ అనే లెసన్ నుంచి లీస్ట్ అవుట్ వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎంఓఈటీ అనే క్వశ్చన్ 4 మార్క్స్కి. దాని నుంచి ఫస్ట్ పాయింట్ మల్టిపుల్ ఓవిలేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంఓఈటీ అంటే ఎం అంటే మల్టిపుల్, ఓ అంటే ఓవిలియేషన్, ఈ అంటే ఎంబ్రియో, టీ అంటే ట్రాన్స్ఫర్. ఏ కౌ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ విత్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్. కౌకి ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేవి చేస్తారంట. ఆవుకి ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, అలాగే ల్యూటిలైజింగ్ హార్మోన్, ఈ 2 హార్మోన్స్ కూడా ఏం చేస్తారంట, ఆవుకు చేస్తారంట. దిస్ ఇండ్యూస్ ద ఫాలిక్యులర్ మెచ్యూరేషన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంట, ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఫాలిక్యుల్ యొక్క మెచ్యూరేషన్ చేస్తుందంట. ఓవరీలో ఉన్నటువంటి ఫాలిక్యుల్ అనేది డెవలప్ అయి మెచ్యూర్ అయ్యేటట్టు చేస్తుందంట. ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఫాలిక్యుల్ అనేది మెచ్యూర్ అయ్యేటట్టు చేస్తుందంట. అలాగే ల్యూటిలైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంట, ఓవిల్యూషన్ జరిగేటట్టు చేస్తూ ఉంటుందంట. మొత్తానికి ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ఈ 2 హార్మోన్ చేసే పని ఏంటంటే, ఆవుకున్నటువంటి ఓవరీలో ఓవా అనేది మెచ్యూరిటీ, చిన్నగా ఉన్నటువంటి ఓవా అనేది మెచ్యూరిటీ పెరిగి అది బయటకు రిలీజ్ అయ్యేటట్టుగా ఓవిల్యూషన్ జరిగేటట్టుగా చేస్తుందంట. ఓవిల్యూషన్ ప్రొడ్యూస్ ఆఫ్ 6 to 8 eggs. ఎన్ని ఎగ్స్ రిలీజ్ అయితే అంట, 6 నుంచి 8 ఎగ్స్ అనేవి రిలీజ్ అయితే అంట. నార్మల్గా అయితే ఒక ఆవు వచ్చి ఒక ఎగ్ను రిలీజ్ చేస్తుంది ఒక సైకిల్లో. కానీ మనం ఇంజెక్షన్ చేయడం వల్ల ఏమైందంట, ఒక సైకిల్కి వచ్చి 6 నుంచి 8 ఎగ్స్ అంటే 6 to 8 ఓవర్స్ అనేవి రిలీజ్ చేస్తుందంట. దిస్ కౌ ఈజ్ ఏదర్ మేటెడ్ విత్ ఎలైట్ బుల్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. దీన్ని ఏం చేస్తారంట, కౌని ఏదర్ మేటెడ్ విత్ ఎలైట్ అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి బుల్తో కానీ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ ఇంజెక్షన్ చేయటం ద్వారా కానీ, మంచి లక్షణాలు ఉన్నటువంటి బుల్ ద్వారా కానీ క్రాస్ చేపిస్తారంట. ఇలా క్రాస్ చేపించినప్పుడు ఏమైందిరా, ఫర్టిలైజేషన్ జరిగిద్ది. మేల్ యొక్క స్పెర్మ్, ఫీమేల్ యొక్క ఓవం 2 కలిపి ఫర్టిలైజేషన్ జరిగిద్ది. ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అయింది. ఎంబ్రియో అనేది 8 నుంచి 32 సెల్ స్టేజ్లో ఉన్నప్పుడు, 8 to 32 సెల్స్ స్టేజ్లో ఉన్నప్పుడు రికవర్ చేస్తారంట. దాన్ని ఏం చేస్తారంట, బయటకు తీస్తారంట. తీసి ఏం చేస్తారంట, ఎలా తీస్తారు, నాన్ సర్జికల్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద సుపీరియర్ సరోగటి మదర్. ఇప్పుడు ఆవులో ఉన్నటువంటి ఎంబ్రియోని 8 నుంచి 32 సెల్ స్టేజ్లో బయటకు తీస్తారంట. తీసిన దాన్ని ఏం చేస్తారంట, వేరేగా ఇడిగా రెడీగా పెట్టుకున్నటువంటి వేరే ఆవుల యొక్క గర్భంలోకి పంపిస్తారంట. నాన్ సర్జికల్ మెథడ్లో అంటే ఎటువంటి ఆపరేషన్ లేకుండా మదర్ ఆవులో ఉన్నటువంటి 8 నుంచి 32 సెల్ స్టేజ్లో ఉన్నటువంటి ఎంబ్రియోస్ని తీస్తారంట. తీసి ఏం చేస్తారంట, 6 నుంచి 8 ఎగ్స్ నుంచి 6 నుంచి 8 ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. వీటిని తీసేసి వేరేగా సెలెక్ట్ చేసినటువంటి ఆవుల యొక్క కడుపులోకి పంపిస్తారంట. దీన్ని ఏమంటారు, సరోగటి మదర్ అంటారు. వేరే ఆవుని సరోగసి మదర్ అంటారు. ఇలా పంపించడం ఏమంటారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. Surrogate mother. An animal that develop the offspring of another animal, it is a womb, is called surrogate mother. ఒక ఆవుకు సంబంధించినటువంటి ఎంబ్రియోని ఇంకొక ఆవుని దాని కడుపులో మోస్తుంది కాబట్టి దాన్ని సరోగసీ మదర్ అంటారు. దిస్ ప్రొసీజర్ ఈస్ కైండ్ ఆఫ్ ద కంట్రోల్డ్ బ్రీడింగ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద హెడ్ సైజ్ ఆఫ్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమైందంట, నార్మల్గా ఒక ఆవు 1 సంవత్సరానికి ఒక దూడను పెడితే ఈ పద్ధతి యూజ్ చేయడం వల్ల ఏమైందంట, ఒక ఆవు అనేది ఒక సీజన్లో ఒకేసారి 8 పిల్లలకి భర్తీ అవ్వటం జరిగిద్దంట. ఒక ఆవు దగ్గర అయితే ఎంబ్రియోస్ ఉంటే ఆ ఎంబ్రియోస్ని తీసేసి వేరే ఆవులకి ఎక్కించడం ద్వారాగా ఇలాగ ఎక్కువగా 6 నుంచి 8 ఎగ్స్ అనేవి రిలీజ్ కావడాన్ని సూపర్ ఓవిల్యూషన్ అంటారు.